హలో నమస్తే ఫ్రెండ్స్, నేను రాధాకృష్ణ బృందావనం నుండి రాధను మాట్లాడుతున్నానండి. అందరూ బాగున్నారా? వర్షాలు పడుతున్నాయి, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మీతో పాటు మీ మొక్కలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మెయిన్ డ్రైనేజ్ హోల్స్ ఏమైనా ఊడిపోయినట్టుంటే తీసేసి వాటర్ నిల్వ లేకుండా చూసుకోండి. వర్షం తగ్గిన తర్వాత కొంచెం ఊట పట్టినట్టు అయ్యి కొన్ని మొక్కలు పండినట్టు వాడినట్టు అవుతాయి. అటువంటప్పుడు మీరు దాంట్లోని మట్టిని కొంచెం కిందని డ్రైనేజ్ హోల్స్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా ఎండలు తగిలేటట్టు కేర్ తీసుకుంటే వెంటనే అవి మనకి బతుకుతాయి, ఏం పాడవదు. ఇదిగోండి, ఈరోజు మీకు నేను గాలి వర్షంను కొంచెం గ్యాప్ ఇచ్చిందని మీదకి వచ్చాను. ఆనపకాయలు వచ్చాయండి, మీకు చూపించాలి కదా, మరి చూపించుకుంటా మేము కోసేసుకోకూడదు. ఇదిగోండి, అందరూ చూడండి. ఆల్రెడీ ఇంతకుముందు ఒక 3 కాయలు కోసానండి, ఇంకో 2 వచ్చాయి. ఇవి చూస్తే మా చేతితో మేము పండించుకున్నది చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇంత ఆనందమో చెప్పలేము. ఆ ఆనందాన్ని మీకు కూడా మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మీరందరూ నన్ను ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా మీరంతా చూసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి, ఇక్కడే బీరపాదు కూడా ఉంది, బీరపింజలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఆల్మోస్ట్ మేము వెజిటబుల్స్ ఏమీ కొనుక్కోవట్లేదండి. కొద్దిగా శ్రమ పడితే చాలు, చాలా చక్కగా అన్నీ పండించుకొని మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. గాలి విపరీతంగా వేస్తుందండి. అసలు మొక్కలు ఏమైనా పడిపోయాయేమో అని చూడడానికి వచ్చాను. మొక్కలన్నీ సేఫ్టీగానే ఉన్నాయి. సరే, ఒక వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది, ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేద్దాం, ఆనపకాయలు కూడా ఉన్నాయి కదా అని వచ్చాను. ఇదిగోండి, రేపు ఆషాఢ మాసం ఆదివారం కదా, గోరింటాకు కోసుకోవాలి. గోరింటాకు కోసి నా చేతికి పెట్టుకొని మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను. లిల్లీలు ఒక చిన్న బిట్ అండి ఇది. ఇప్పుడు మెయిన్గా మనం కొంచెం అంటే మేము ఆ మధ్యన పశువుల పెంట, మేకల పెంట అది వేస్తాం కదండి, దానివల్ల మాకు ప్రస్తుతానికి వర్షాకాలానికి బలం సరిపోతుంది. కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఏదైనా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.